ఆర్టీసీ కార్మికులేమో విలీనమే ముద్దు అంటున్నారు, ఒక పక్క కాంగ్రెస్ ప్రభుత్వమేమో ఎన్నికలే ముద్దు అంటున్నాయి. కానీ ఇదంతా చూస్తుంటే మాత్రం కార్మికులు మాత్రం కడుపు మండిపోతుంది. దీనిలో భాగంగానే ప్రతి ఒక్కరు అంటే యూనియన్లకు అతీతంగా కూడా ధర్నాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే టీజేఎంయు తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో కూడా ఇందిరా పార్క్ వద్ద విలీనమే ముద్దు అంటూ కూడా వాళ్ళు మహాధర్నా నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి జనరల్ సెక్రటరీ హనుమంతు ముదిరాజు గారు, సో చెప్పండి, అంటే మీరు అన్ని నాయకులను కూడా రమ్మన్నారు, కానీ ఎవరికి వారు యమునా తీరే అన్నట్టు కూడా కొంతమంది ఎర్ర బ్యాడ్జీలు పెట్టుకుని అక్కడక్కడ ఉన్నారు. అంటే సపోర్ట్ ఉంటుందంటారా? ఒక పక్కనేమో కార్మికులేమో ఒళ్ళు మండిపోతుంది, కడుపు మండిపోతుంది, వాళ్ళకి ఎట్లా ఉంటుంది? అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడిదక్కడ కొంతమంది ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఈ రోజు మహాదీక్ష ఏదైతుందో ఈ రోజు దీక్షలో అందరు పాల్గొనాల్సిన అవసరం ఉంది. మరి కావాలని కొంతమంది ఏదో మొక్కుబడిగా అక్కడ రిబ్బన్లు పెట్టి నిరసన వ్యక్తం చేయడము, ఈ విధంగా రకరకాలుగా అంటే ఇక్కడ రాకుండా చేయడానికి ఒక ప్రయత్నం. అంటే అశ్వత్థామరెడ్డి గతం నుంచి కూడా ఆయన రాజకీయ జీవితం చూస్తే ఎప్పుడు కూడా మోసం చేయడం తప్ప ఇంకోటి చేయలే. ఇప్పుడు ఈ రోజు మరి రవాణా శాఖ మంత్రి గారు మరి లేట్ చేయడానికి కారణం కూడా అశ్వత్థామరెడ్డి. మరి ఇది ఈదురు వెంకన్న కూడా చేసి 6 యూనియన్లు చేసి ఏం చేసి ఇది పూర్తి చేసి ఉండాలని అంటే ఇదే చేసి అని అంటారు. అంటే ఈ విధంగా ఆయన మొత్తం కూడా ఆ కార్మికులను తప్పుదో పట్టించేటువంటి నాయకత్వము ఆసరా చేసుకొని ఈరోజు రవాణా శాఖ మంత్రి గారు దీన్ని మెల్లమెల్లగా లేట్ చేద్దామనేటువంటి ఆలోచన చేయడం జరిగింది. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా మాకు ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలి, డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ప్రకటించాల్సి అవుతుంది. ఎందుకంటే గెజిట్ వచ్చింది, అసెంబ్లీలో తీర్మానం అయిపోయింది. మరి గవర్నర్ గెజిట్ ఇచ్చిన తర్వాత కూడా అపాయింట్మెంట్ డేట్ ఏదైతుందో అది ఒకటి ప్రకటిస్తే యావత్ ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా మీ ఈ మొత్తం ఆర్టీసీ ఉన్నంత వరకు మీ పేరు చిరస్థాయిగా నిలబడిపోతుంది. ఈ కాంగ్రెస్ పేరు కూడా చిరస్థాయిగా ఉంటుంది. అందుకని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్టీసీలో ఉన్నటువంటి బలమైన కోరిక ఏంది అనేది గుర్తించారు, మేనిఫెస్టోలో పెట్టిండ్రు. అది నెరవేర్చే దశలో మళ్ళీ ఎన్నికలు పెడతాం, మళ్ళీ ఎన్నికల్లో గెలిచిన వాళ్ళనే మా కమిటీలో పెడతాం అని చెప్పడంతో ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా నిరాశకు నిస్పృహకులు. యూనియన్ల అంతిమ లక్ష్యం యూనియన్లు పెట్టుకున్నదే కార్మికుల శ్రేయస్సు కోసం. కార్మికులు మంచిగుంటేనే అది. ఇప్పుడు మీరు అన్నది విలీనం అయితే కార్మికులందరూ మంచిగుంటారు. మళ్ళా యూనియన్లని తెరపైకి తీసుకొచ్చిన వాళ్ళను కార్మికులు ఏమనుకుంటున్నారు వాటిపైన? ఇప్పుడు దీని మీద ఎవరైతే రిటైర్ అయినారో చాలా మంది యూనియన్ నాయకులు రిటైర్ అయిన వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. ఒకవేళ రిటైర్ అయినాక మరి వేరే రకంగా అంటే ప్రభుత్వంలో విలీనం అయితే రిటైర్ అయిన వాళ్ళకు అవకాశం దొరకదు. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు, యూనియన్లు కావాలని కోరుతా ఉన్నారు. యూనియన్లు అయితే ఏమైతుంది, వాళ్ళకి చందాలు వస్తాయి, డబ్బులు వస్తాయని ఆలోచన చేస్తా ఉన్నారు. కానీ నిజమైనది కార్మికుల సంతోషం ఎప్పుడుంది, మా యొక్క సమస్య నెరవేర్తే చాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం కావాలని అంటున్నారు. అందుకే తెలంగాణ జాతీయ మజ్దూరులను అడుగుతా ఉన్నది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని సందర్భంగా మేము కూడా మరి ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాము. దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. అంటే మీరు సమ్మెకు పిలుపునిచ్చారు, సమ్మె చేశారు, అన్ని చేశారు. ప్రభుత్వం కూడా సీఎం గారి ఆధ్వర్యంలో, కలెక్టర్లు, మంత్రివర్గం ఆధ్వర్యంలో అన్ని కూడా ఒక కమిటీ వేసింది, అంత అయిపోయింది. కానీ ఈ వ్యాఖ్యల వల్ల కూడా ఇప్పటికీ ఒక శంకర్ గౌడ్ ఆత్మ బలిదానం చేసుకుంటూ మళ్ళీ మీరు నిరసన దీక్షలు చేస్తున్నారు. అవుతుందా కాదా అని ఒక సందిగ్ధంలో కార్మికులు ఉన్నారు చాలా రోజులు. అంటే నిన్ననే చాలా మంది రిటైర్ అయిపోయారు, మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ రిటైర్ అయిపోతారు. మా పరిస్థితి ఏంది అనేది ఉంది. వాళ్ళకి ఎట్లా భరోసా కల్పిస్తారు? ఇప్పుడు ప్రభుత్వం అయితే ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పడం జరుగుతా ఉన్నది. కానీ దానికి కట్టుబడి లేట్ చేయకుండా వెంటనే చేస్తే ఆ ప్రభుత్వం ఇచ్చిన మాట నెరవేర్చినట్టయితే మీరు ఎట్లయినా చేయాలని కంకరం కట్టుకున్నప్పుడు ఇమీడియట్లీ దాన్ని ప్రకటించేస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండదు అనేది గుర్తించాల్సి వస్తుంది. ఒకవేళ ఇంకా లేట్ చేసుకుంటూ పోతే ఏమైతే ఆర్టీసీ ఇంత నమ్ముతున్న టైంలో మళ్ళీ కాంగ్రెస్ ఏదో చేస్తుందని బదలమయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకని ప్రభుత్వం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. కొంతమంది నాయకులు కావాలని చేస్తా ఉన్నారు కాబట్టి దాన్ని పక్కకు పెట్టి ఆర్టీసీ ఉద్యోగులు ఏదైతే కోరుతా ఉన్నారో దాన్ని తప్పకుండా ఈ రోజు ప్రభుత్వం ఇవ్వాలని కోరుతా ఉన్నారు. అంటే విలీనం వల్ల మీకంటే ఎక్కువ కూడా ప్రభుత్వానికి లాభం ఉంది. ఒక పక్క మీ ఆర్టీసీ కార్మికుల మౌత్ టాక్ తోటే గతంలో గెలిచిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు మీ ఆస్తులు కూడా చాలా మట్టుకున్నాయి. వాటి లీజుకి ఇస్తే కూడా మీకు సంబంధించిన అప్పులు కావచ్చు, వేడికి సంబంధించిన అన్ని పోతాయి. అయినప్పుడు కూడా ఎందుకు తాస్తారు? ఒక 7 ఏళ్ల క్రితమే 1,00,000 కోట్ల ప్రాపర్టీ ఉంది ఆర్టీసీ ఉద్యోగులు. ఇప్పుడు 1,50,000 కోట్ల ప్రాపర్టీ ఆర్టీసీ ఉన్నది. అంటే ఆర్టీసీ ఆస్తులను ఉపయోగించుకొని కూడా ఏదైతే ప్రభుత్వము లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి అమ్ముకోవడానికి అవకాశం లేదు. అంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంది. అంటే దీన్ని డెవలప్మెంట్కి ఇచ్చి కానీ లీజుకి ఇచ్చి కానీ ఈ విధంగా చేసి ఆర్టీసీ నుంచే ప్రభుత్వానికి లాభం అవుతుంది.
ఇది ఏదైతే రవాణా సౌకర్యాన్ని అందించడం కానీ లేకపోతే వచ్చిన ట్యాక్సీ రూపంలో కానీ ఇతర డబ్బులు ఏవైతున్నాయో ఆర్టీసీ నుంచి వచ్చేది ప్రభుత్వానికి వస్తుంది. సో ప్రభుత్వానికే మంచి జరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ పెరిగినా ప్రభుత్వానికి పేరు వస్తుంది, కొత్త బస్సులు కొన్నా ప్రభుత్వానికి పేరు వస్తుంది. కాబట్టి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే ఆర్టీసీకే ప్రభుత్వానికే లాభం, మన నష్టం అనేది ప్రభుత్వానికి అయితే కాదు. ఇప్పటి వరకు అయితే అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఈ ఇష్యూలలో ప్రభుత్వం ఇంకా తాత్సార్యం చేస్తుంది కావచ్చు అని బాధపడి ఎవరైనా ఏమైనా చేసుకుంటే ఎవరు బాధ్యులు దాన్ని? ఇప్పుడు ఎవరు కూడా ఆత్మత్యాగం చేసుకోవద్దని మనం స్పష్టంగా తెలియజేయడం జరిగినది. ఇటువంటి దానికి కారణం ఏమైనా జరిగితే మాత్రము ఇదే అశ్వత్థామరెడ్డి కానీ ఇదే వెంకన్న కానీ జరుగుతుంది. ఎందుకంటే పేపర్లో ఒకటి ఇస్తా ఉన్నారు, బయట ఒకటి ఇస్తా ఉన్నారు. ఈ విధంగా ఇస్తూ ఆర్టీసీ కార్మికులకు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందువల్ల అటువంటిది కూడా చేయొద్దని కోరుతా ఉన్నాం. మనం చూస్తున్నాం ఇప్పటి వరకు అయితే కార్మికుల ఇబ్బంది పెట్టే విధంగా కావచ్చు, వారు అయోమయానికి గురయ్యే విధంగా కొంతమంది యూనియన్ నాయకులు చెప్తున్న నేపథ్యం ఉంది. తమ మనుగడ కోసమే యూనియన్ కావాలని చెప్తున్న నేపథ్యం, కానీ అంతిమంగా మాత్రం కార్మికుల శ్రేయస్సే ముఖ్యం కాబట్టి విలీనమే ముఖ్యం అని చెప్పేసి కూడా టీజేఎంయూ జనరల్ సెక్రటరీ హనుమంత్ ముజ్రా చెప్తున్న నేపథ్యం. ప్రభాకర్, హైదరాబాద్.